మన వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ అండి. అందరూ చాయ్ తాగారా? కాఫీ తాగారా? టిఫిన్ అది చేసారా? సరే కానీ నువ్వెందుకు చాయ్‌లో ఎందుకు కలుపుతున్నట్టున్నావు అనేది అనుకుంటున్నారు కదా మీరు. ఇది చాయ్‌లో కలిపేది కాదండి. నిన్నటి వీడియో అన్నమాట. నిన్న చల్లటి పానీయం అయితే చేశాను. ఈ మధ్య సబ్జా గింజలతోటి బాగా తాగుతున్నారు కదా! అయితే సబ్జా గింజలు ఎక్కువ తాగొద్దు. దాంతో ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయో అంత నష్టాలు కూడా ఉండే. కొద్దిగా చూసుకొని తాగండి. మెయిన్‌గా గర్ల్స్ ఆడవాళ్ళు ఇది మనకే నష్టాన్ని తేడానికి రెడీగా ఉంది. ఎక్కువ మోతాదులో మటుకు తీసుకుంటే మటుకు మొటాలు బాగా వస్తాయంట. అందుకని రోజు మొత్తం మీద ఒక్క స్పూన్ కంటే ఎక్కువ మోతాదే తీసుకోవద్దు. జాగ్రత్తగా అయితే వాడండి. సబ్జా గింజలు చాలా మంచిదే. కానీ నేను నష్టాలు కూడా అట్లానే ఉన్నాయి. చల్లగా నేను సాయంత్రం మా పిల్లలిద్దరికి పానీ అయితే కలిపిచ్చాను. మా పిల్లలు ఎంత కష్టపడిపోతున్నారు చూడండి ఈడ. ఫోన్ పట్టుకుని ఓయమ్మ ఎంతరా కష్టపడిపోతున్నారు. అంత కష్టపడిపోయి పిల్లలకి అంత మాత్రం చాలా చల్లగా అయిపోతే ఎట్లా చెప్పండి మీరు. లేకపోతే సరే పిల్లలకి సెలవులు ఇస్తే చాలు ఫోను, ఫోను, ఫోను. ఎట్లాగో టీవీకి బ్యాలెన్స్ లేదని వదిలేసాను. ఒక సినిమా చూస్తే చూసారని. సబ్జా గింజలు ఎందుకో మా సాయి తాగాడు. ఇంకా మా చెన్నికి నాకని ఒక్కటే స్పూన్ వేసుకున్నాము. ఇక వాళ్ళిద్దరికి ఇచ్చేసి నేను కూడా తాగేసాను. ఉంటా అందరికి బై.